ఈ మధ్య రాజకీయ నాయకులు తాము రాజకీయ నాయకులం అని పూర్తిగా మర్చిపోయినట్లున్నారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి హాజరైన అక్కడి ఎమ్మెల్యేని, కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు గ్యాస్ సబ్సిడీ పైసలు, వితంతు పింఛన్ రావట్లేదని నిలదీశారట. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారట. పింఛన్ 6 నెలల తర్వాత వస్తుంది, ఓ పని చేయండి, ఎలాగూ ఉచిత బస్సే కదా, నెలకు ఒక 4-5 సార్లు అటు ఇటు తిరగండి, మహిళలకు ఓ 1000 రూపాయలు కవర్ అవుతాయి కదా అని అన్నట్టు. గవర్నమెంట్ ఆఫీసర్లకు 3000 మిగులుతుందని కూడా చాలా వెటకారంగా, వికారంగా మాట్లాడారు అంటూ మహిళలు గట్టిగానే తగులుకున్నారట. అదేదో జరిగిపోయింది అని అనుకుంటే చీరల పంపిణీ అని చెప్పి కనీసం కూర్చోవడానికి సరిపడా కుర్చీలు కూడా వేయలేదని ఆడ మహిళా స్త్రీలు మండిపోయారట అక్కడ. ఇది ఇలాగే గనక కంటిన్యూ అయితే తొందరలోనే వాళ్ళ సత్తా చూపించేలా ఉన్నారు వాళ్ళు. నాయకులు కొంచెం జాగ్రత్త. ఆడవాళ్లకు కుర్చీలు వేయకపోతే మీ కుర్చీలు గలంతవుతాయి. ఆ తర్వాత మీ ఇష్టం.